పంచదార్ల మైనింగ్ వ్యవహారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు ప్రభుత్వం 2 హెక్టార్లకు మాత్రమే మైనింగ్ అనుమతులకు ఇస్తే 20 హెక్టార్లకు పైగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. సీఎం రమేష్ బినామీగా చెబుతున్న విజయ్ కుమార్ అనే పేరుతో కోట్ల రూపాయల మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కేజీఎఫ్ సినిమాను తలపిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. ఆమె ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ను సస్పెండ్ చేయాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఢిల్లీ వేదికగా జరిగినటువంటి కీలకమైనటువంటి ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు, దాదాపు కేంద్ర మంత్రుల్ని కలవడము, పలు ఇటు అక్రమ మైనింగ్ జరిగినటువంటి అంశాన్ని కూడా పంచదార్ల మైనింగ్ పై ఇటు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, దీనికి చాలా వెనకాల ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను పై చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు. ఇప్పుడు మనతో పాటు స్థానిక ఎవరైతే పంచదార్ల మైనింగ్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంత నివాసైనటువంటిది వైఎస్ఆర్సీపీలో దాదాపు ఒక సీనియర్ లీడర్ అని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ మనకు ధర్మశ్రీ గారు. సార్, మీరు ఏదైతే పంచదార్ల మైనింగ్ పై కూడా ఇందాక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు మైనింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనుకోవచ్చు ఎన్నేళ్ల నుంచి ప్రారంభమైంది? ఇది అక్రమ మైనింగ్ అయితే మాత్రం యాక్చువల్గా ఈ అడ్డగోలు దోపిడీ సంవత్సర కాలంగా జరుగుతుందండి. మేము 7 మాసాల క్రితమే ఈ దోపిడీని అరికట్టాలని మా అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీ, సర్పంచులు అందరితో కలిపి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి గత సంవత్సరం డిసెంబర్లోనే ఇచ్చాం. డిసెంబర్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని 15 రోజుల తర్వాత స్వయంగా కలెక్టర్ గారికి మేము చెప్పి చేసాం. నోట్ చేసుకున్నామండి, డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అని అన్నారు. వీ విల్ సీ అన్నారు. బట్ యాక్షన్ లేదు, యాక్టింగే తప్ప యాక్షన్ లేదు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి. ఇది 32 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పంచదార్ల పనిగిరి కొండ. దీని కొండ పేరే పాండవుల కొండ అంటారు. పాండవుల గుహ ఉంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కొన్ని ఆభరణాలు కూడా దొరికాయి. ద్రౌపది ధరించినటువంటి ముక్కులో ఉన్నటువంటి ఒత్తిడి, చెవులు, శరాలు ఇవన్నీ కూడా దొరికాయి. అవన్నీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండర్లోనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి. అది అక్కడ ధనదెబ్బల ద్వారా అక్కడ ఇప్పుడంతా కంచి వేసి కంట్రోల్లో ఉంది, ఆర్కియాలజీ కంట్రోల్లోనే ఉంది. అయితే అక్కడ మైనింగు, అక్కడ ఉమా ధర్మలింగేశ్వర స్వామి అని పవిత్రమైన దేవాలయం. 5 దారులు వస్తాయి, పంచదారులు వస్తాయి. పంచదారులు అది అక్కడ మాకు కర్మకాండలు చేసుకుంటుంటారు. కాశీ, వారణాసి వెళ్ళినప్పుడు ఏవో పిండ ప్రదానాలు చేసుకుంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కార్తీక మాసంలో బ్రహ్మాండమైనటువంటి దివ్యోత్సవాలు అవుతుంటాయి. ఒక పుణ్య దివ్య క్షేత్రం ఈ పనిగిరి పంచదార కొండ. ఈ కొండని మైనింగ్కి అడ్డాగా మార్చేశారు. అవినీతికి అడ్డాగా మలిచినటువంటి, అవినీతికి అక్రమాలకి అడ్డంగా ఆ గ్రావెల దోపిడీని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే అక్కడ కంపెనీ విజయ్ కుమార్ నాయుడు, దశమనేని విజయ్ కుమార్ నాయుడు. ఈజే సన్ ఇన్ లా ఆఫ్ సీఎం రమేష్. ఆయన దగ్గర నుంచి ఈయన ఏం చేస్తే ట్రాన్స్పోర్ట్, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ట్రాన్స్పోర్ట్ బార్క్ సంస్థకి వేల లారీలు, రోజుకి 500 నుంచి 1000 లారీలు తోలుకెళ్ళిపోవడమే. ఏంటి అనాథరైజ్డ్గా ఆయనకి అలాట్మెంట్ చేసుకునేది 2 హెక్టార్లు అందులో. కానీ ఆ అలాట్మెంట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టి క్లియర్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా గ్రౌండ్ వాటర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా రిపోర్ట్ ఇచ్చారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి. అంటే ఆయనకు ఇచ్చింది మాత్రం కేవలం 2 ఎకరాలు మాత్రమే, 2 హెక్టార్లే. 2 హెక్టార్. కానీ ఈయన తవ్వింది 20 హెక్టార్లు. 20 హెక్టార్లు తవ్వించి మొత్తం సర్వనాశనం చేసి మరో కేజీఎఫ్ సినిమా అమ్మ డెప్త్కి వెళ్ళిపోయే ఫొటోస్ కూడా మీకు పంపిస్తున్నాను. ఇప్పుడు మీకు మొత్తం డెప్త్కి 150 అడుగులు లోతుకి వెళ్ళిపోయారు. మనం ఎలా చూడాలి కిందకి, లేదు కొండని ఎలా చూడాలి. ఈ ఆంధ్ర భవన్ కన్నా ఇంకా పెద్ద, ఇంకా పైకి మేఘాలు అంటుకుంటుంది, ఆకాశార్మంలాగా ఉంటుంది. ఇలా స్టెప్ బై తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. సర్వే నెంబర్ 150. దాని విలువ మొత్తం ఎంత ఉండొచ్చు? దాని విలువ గ్యారంటీగా ఇప్పటి వరకు అయితే 400 కోట్లు వీళ్ళు నొక్కిసింది, మెక్కిసింది, బుక్కిసింది. 400 కోట్లు ఉంటుంది. కానీ వాళ్ళ స్కెచ్ ఏంటంటే ఎట్టి పరిస్థితులు ప్రభుత్వానికి 1000 కోట్లు గండి కొట్టారు. అనాథరైజ్డ్కి తోలిసింది. బార్క్ సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. సముద్రాన్ని కప్పుతుంటారు, రాకును ఈ గ్రావెల్ వేసి, దానికి అంతు పంతు ఉండదు. 10 ఏళ్ళకి లీజీ తెచ్చుకున్నారు. 10 ఏళ్ళకి ఇప్పుడు 2 మాసాల్లోనే ఇంత పెద్ద కన్నం పెట్టేశారే. ప్రజలకు అన్నం పెడతానని వచ్చినటువంటి పెద్దలు కడప జిల్లా నుంచి వచ్చి ఈరోజు ఏంటంటే అంత కన్నం పెట్టేశారే. మరి ఆ ప్రాంత ప్రజలకు సున్నం రాసేసరే. ఇన్ ఫ్యూచరు ఆ కొండ మిగులుతుందండి. ఇది అన్యాయం అని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. అన్యాయం అని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మైనింగ్ మంత్రికి తీసుకెళ్ళాం. బట్ ఇంతవరకు నో యాక్షన్.
యాక్టింగ్ మాత్రం ఉంది. అందుకని ఈరోజు మా డిమాండ్ నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలా అని పెద్ద ధర్నాలు డిలే నిరాదీక్షలు చేస్తాం. పెద్ద జిల్లా అంతా కూడా ఉమ్మడి విశాఖ జిల్లా అంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో వచ్చారు. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకటే మాట చెప్పారు, ప్రజాక్షేత్రంలో నిలబెట్టండి. ప్రధాన ప్రతిపక్షంగా మన పాత్ర ఏంటంటే ప్రజా సమస్యలని మీరు ఏకరూపు పెట్టండి, మన తాలూకు డిమాండ్ అదే అని అన్నప్పుడు మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాం. వెంటనే ఏడీ మైన్స్ని, ఎంఆర్ఓని, విఆర్ఓని వెంటనే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయడం అంటే అసలు సస్పెండ్ అవ్వాల్సింది కలెక్టర్, లేదా ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు అన్నారు కదా, అక్కడ ఒక ముగ్గురు అధికారులను కూడా వాళ్ళని కూడా సస్పెండ్ చేశారని అన్నారు. మేము డిమాండ్ చేసిన తర్వాత చిన్న ఉద్యోగుల మీద, చిరు ఉద్యోగుల మీద వీళ్ళు సస్పెన్షన్ ఆర్డర్లు వేశారు. ఈ ఆర్డర్ ఎవరికి వేయాలి? కలెక్టర్కి వేయాలి, లేదా జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓకి వేయాలి. వాళ్ళకి వేయలేదు. లేదా ఇక్కడ ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో, ఎవరైతే లీజ్ హోల్డర్ ఉన్నారో విజయ్ కుమార్ నాయుడిని స్టాపేజ్ లెటర్ ఇచ్చి షోకేజ్ నోటీస్ ఇష్యూ చేశారు. తప్పు జరిగిందని. షోకేజ్ నోటీస్ కాదు కదా, యూ హ్యావ్ టు కలెక్ట్ ది జరిమానా పెనాల్టీ, యూ హ్యావ్ టు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. చేయలేదు. ఇక్కడ సీఎం రమేష్ని వెంటనే ఇమీడియట్గా ఈయన రాజీనామా చేయాలి నిజంగా నువ్వు నిజాతిపాడు అయితే, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ గెద్దలు ఎవరు ఉన్నారు, దోచుపోయినటువంటి దోపిడీదారులు ఎవరున్నారో ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదమ్మా. ప్రకటన మాత్రం ఆనరబుల్ సీఎం ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు నో మైనింగ్ జోన్ కింద ఇచ్చేస్తున్నాను మాటే, కానీ కాగితం లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి అని బాగా బ్రహ్మాండంగా ఆయన అయితే ఈ పదాలు వాడుతుంటాడు, కానీ చేతుల్లో చూపించలేదు. అందుకని మా డిమాండ్ నో మైనింగ్ జోన్ కింద 32 కిలోమీటర్లు చేయాలి. ఆ గ్రావెల్ దోపిడీని అడ్డుకోవాలి. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని దేవుళ్ళు పేరు చెప్పి దేవుళ్ళ కొండల మీద దృష్టి పెట్టారు. మా సింహాద్రప్పన్న కొండను కూడా తవ్వేస్తున్నారు. మా దగ్గర రాంబిల్లి గ్రామంలో రామకొండ అని ఉంది. ఆ రామకొండను భూస్థాపన చేశారు. అది సిఆర్జెడ్ జోన్లో ఉంది. ఒక రాములవారి మీద, శివుడి మీద, సింహాద్రప్పన్న మీద వీళ్ళు దృష్టి పెట్టారంటే దోపిడీకి అడ్డాగా ఉంటుందని. ఆ దేవుడు ఆ గ్యారెంటీగా వీళ్ళు ఎక్కడ భూస్థాపన చేసేస్తాడు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు. కానీ మా ప్రాంత ప్రజల మనోభావాలు కాపాడాలి. రాష్ట్ర ప్రజల తాలూకా వేదన, ఆవేదన, నివేదన, రోదన ఇదే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని నిన్న కిషన్ రెడ్డి గారికి మేము వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఇమీడియట్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఇవన్నీ మా ఆధారాలు ఇవన్నీ రిపోర్ట్లన్నీ తీసుకున్నారు. అలాగే ఆర్కేఆర్జీ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్, టూరిజం మంత్రి అయినటువంటి గజేంద్ర షెకావత్ గారికి పంపిస్తే ఇమ్మీడియట్ కేంద్ర బృందాన్ని పంపిస్తానని గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా మా వై సుబ్బారెడ్డి గారి సారథ్యంలో మేము వెళ్ళాం. తిరుపతి ఎంపీ అలాగే మా అరకు ఎంపీ, లేదా మా రాజ్యసభ సభ్యులు బాబురావు అందరూ కూడా కలిసి వెళ్ళాం. ఆయన మాట ఇచ్చారు 10 రోజుల్లో యాక్షన్ ఉంటుంది. 10 రోజుల్లో నో మైనింగ్ జోన్ కింద ప్రకటించే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం. ఇమీడియట్గా మీరు ఇది అవ్వకండి. ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా మేము మేలు చేయాలని చూస్తాం తప్ప ప్రభుత్వ ఖనిజ సంపదని మా వారసత్వ సంపద అది. మళ్ళీ అది రమ్మన్నా రాదు. ఇలాంటి విషయాల్లో మాత్రం మేము ఉపేక్షించమని చెప్పారు. ఎంతవరకు చూడాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతాం. ఖచ్చితంగా అక్రమ మైనింగ్ ఏదైతే ప్రాంతం ఉందో ఖచ్చితంగా దీన్ని నో మైన్ జోన్గా కూడా ప్రకటించాలి. లేదంటే దీనిపై ఖచ్చితంగా ధర్నాలు ప్రారంభిస్తాము మా అధ్యక్షుని యొక్క ఆధ్వర్యాన. దాదాపు ఇప్పటికీ కూడా ఇందులో ఉండేటటువంటి అధికారులను, అటు కలెక్టర్ని, తర్వాత అధికారులను కూడా అందరినీ కూడా సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఇటు ధర్మశ్రీ గారు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కళ. కెమెరామెన్ రాహుల్తో ఢిల్లీ.